హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా తెలుగు ట్రెండ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ని మైమరిపించేలా మష్రూమ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీల్లో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చికెనా లేదంటే మష్రూమా తింటుంది అనేలాగా ఉంటుందన్నమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా టేస్టీగా మనం మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. అందుకోసం వచ్చేసి ముందుగా మష్రూమ్ తెచ్చుకుంటాం కదా, మష్రూమ్ని మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని చక్కగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి అని అంటే వాటర్లో వేసేసుకొని ఒకసారి కడిగేసుకొని తర్వాత వచ్చేసి పైన ఉన్న లేయర్ని మెల్లగా ఇలా రఫ్ చేసుకుంటూ పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత మష్రూమ్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఇలా వైట్గా వచ్చేస్తుంది అనమాట. మష్రూమ్ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తే వైట్గా వస్తుంది. అలా మొత్తాన్ని క్లీన్ చేసుకొని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత మనం దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాం. టమాటాలు 3 తీసుకొని అందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా మష్రూమ్ని, ఆ మష్రూమ్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని వేడైన తర్వాత ఆ మష్రూమ్ని ఇలా ప్యాన్లో వేసేసుకొని చక్కగా ఒక 1 మినిట్ పాటు కొంచెం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంతవరకు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా, అలా వాటర్ అంతా కొంచెం బయటకు రాగానే వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అలా షిఫ్ట్ చేసుకొని తర్వాత అదే బాండీలో 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న గరం మసాలా వేసేసుకోవాలి. జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంకా యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని ఆనియన్ వేసేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఆ వీడియోలో చూస్తున్నట్లుగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న టమాటో ఇంకా కాజు మసాలా అయితే వేసేసుకోవాలన్నమాట. పేస్ట్ని వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మనం పచ్చివే టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా పచ్చివాసన అంతా కూడా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయాను, అందుకోసం వచ్చేసి ఇప్పుడు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూనే తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. తిప్పుకోకుండా అలాగే ఉంచేస్తే అడుగంటిపోతుంది కాబట్టి మంచిగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదా, ఈ టైంలో పసుపు ఇంకా కారం వేసేసుకోవాలి. పసుపు కారం వేసుకొని మంచిగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కూడా కలిసేంత వరకు ఫ్రై చేసుకొని మరలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉడికించుకున్న మష్రూమ్ అయితే మష్రూమ్లో వాటర్ అయితే బయటకు వచ్చాయి కదా, వాటర్ తేలే కదా, అవన్నీ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఆ వాటరే సరిపోతాయి అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ కావాలంటే పోసుకొని మనకి టేస్ట్కి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఈ టైంలో చూసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకొని, సాల్ట్ అసలు మనం ఎక్కడ యాడ్ చేయలేదు కానీ ఆ వాటర్లో మనం ఉడికించుకున్నాం కదా మష్రూమ్లో ఆల్రెడీ మష్రూమ్ నానబెట్టేటప్పుడు ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం పీల్చుకొని ఉంటుంది. అందుకోసం వచ్చేసి సాల్ట్ అనేది తక్కువ పడుతుంది. కాబట్టి ఈ టైంలో మనం చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయినంత వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మష్రూమ్ అయితే మంచిగా ఉడుకుతూ మొత్తం కూడా ఈ విధంగా ఉడికేదాకా ఉడికించుకొని ఈ టైంలో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కొంచెం కలిపేసుకున్న తర్వాత కావాలంటే కజూరి మేతి ఫ్రెష్గా ఉన్నదైతే కజూరి మేతి కొంచెం ఒక చిన్న గుప్పెడైతే వేసుకోవాలి. ఒక చిన్న గుప్పెడు అంటే 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు అని అంటే కజూరి మేతి లేదు అని అనుకుంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ప్రతిసారి చికెన్ తినకూడదు అనుకున్నప్పుడు మంచిగా
ఆల్టర్నేటివ్గా ఈ విధంగా మనం మష్రూమ్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.